నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీలో ఇవే చివరి ఎన్నికలు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అంటే ప్రజల్లో ఒకటి వెళ్ళిపోయింది అనమాట. ఇవే ఇంకా ఈ రాష్ట్రానికి చివరి ఎన్నికలు అని చెప్పేసి. ఎందుకు అసలు ఈ ప్రచారం జరుగుతుంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీకి అంటే ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఇవే లాస్ట్ ఎన్నికలు ఇంకా ఏపీలో అని చెప్పేసి అయితే ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. ఎందుకు అలాంటి ఒక టాక్ వచ్చింది సార్? సో ఆ టాక్కి ఒక కండిషన్ పెట్టచ్చు. ఏం కండిషన్ అంటే జగన్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్కి ఇవే చివరి ఎన్నికలు అనేది ఒక అభిప్రాయం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక అగ్ని పరీక్ష. ఆంధ్రప్రదేశ్కి పార్టీలకు కాదు, లేకపోతే పార్టీ అధిపతులకు కాదు, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రానికి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు అవుతాయి. జగన్మోహన్ రెడ్డి కనుక ఒకవేళ గెలిస్తే, జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే, ఓడిపోతే మామూలుగానే ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలు జరిగినట్టే జరుగుతాయి సాధారణంగానే. అలా కాకుండా మరొక ఛాన్స్ కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుక జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఇక ఇవే చివరి ఎన్నికలు. ఇక జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు అతనే సీఎం. ఇక అసలు ఎవరు పార్టీలు ఉండవు. అతనే దాదాపు 35 సంవత్సరాలు అతనే ఉంటారు అనేటువంటిది వినిపిస్తుంది. ఎందుకు ఆ విధంగా అనిపిస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్, ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగాడు ఆయన 2019 ఎన్నికల సందర్భంగా, ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భంగా ఒక్క ఛాన్స్ అంటూ ఆయన వేడుకున్నాడు ప్రజల్ని. ప్రజల యొక్క తల మీద తల చేయి పెట్టాడు, బొగ్గలు నిమిరాడు, నానా రకాల ప్రయోగాలు చేశారు. చేసిన తర్వాత అడిగిన వాళ్ళు అడిగినట్టుగా అందరికీ హామీలు, ఏ హామీ కావాలంటే ఆ హామీ ఇచ్చారు. మద్యపాన నిషేధం ఇచ్చారు, సిపిఎస్ రద్దు ఇచ్చారు. తర్వాత ఎవరికైనా ఏది కావాలని దాదాపు 160-170 హామీలు ఇచ్చారు. ఒక్క నవరత్నాలు తప్ప మిగిలినటువంటి హామీలు, ఆయన ఇచ్చినటువంటి 160-170 ఉన్నాయి హామీలు, అవి ఏవి కూడా అమలు చేయలేదు. మరి తను మాత్రం 199.9% నేను ఇచ్చిన హామీలన్నీ చేసేసానని చెప్పేసి తనే స్వయంగా చెప్తున్నారు కదా సార్. అంటే ఆయన ఉద్దేశంలో నవరత్నాల్లో అమలు చేశారు. ఆయన మేనిఫెస్టోలో నవరత్నాలు చూపించాడు. ఆ నవరత్నాల వరకే అమలు చేశాను, ఆ నవరత్నాలు కూడా ఫుల్ఫిల్గా చేయలే. ఆయన నవరత్నాలు చేశారని ఆయన ఫీల్ అవుతున్నారు. ఆయన ఫీల్ అవుతూ నేను అమలు చేశాను అని చెప్పి చెప్తున్నారు. ఎవరికైనా సరే సహజంగా మనం మాట్లాడుకుంటే, ఎవరైనా ఒక తప్పు చేశారనుకో, తప్పు చేసిన వాళ్ళకి ఆ తప్పులాగా కనిపించదు. ఎవరైనా నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడు అనుకో, నేను తప్పు చేయలేదు అంటారు సహజంగా. తప్పు శతకం కూడా ఉంది. తప్పులెన్ని వారు తమ తప్పులు ఎరగరు, విశ్వదాభిరామ వినరవేమ అని. అంటే ఆ తప్పు అనేది తెలిస్తే తప్పు చేయరు కదా ఎవరు. సో తప్పు ఎవరైనా చెప్పినా కానీ అది నేను తప్పు చేయలేదనే భావనలో ఉంటారు. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆయనకి ఏం తక్కువ, ఆయనకి బలమైనటువంటి మీడియా ఉంది, సంపద ఉంది, ఇప్పుడు అధికారం కూడా తోడైంది. ఇక ఆయనకి ఎవరన్నా చెప్తే వింటారా? ఇప్పుడు దాదాపు 100 మంది సలహాదారులు ఉన్నారు. సలహాదారులు మాట వింటున్నారా? సలహాదారులు మాట వింటలేదు. అసలు చెప్పేదానికి అవకాశం ఇవ్వట్లా, వినడం తర్వాత సంగతి. అలాంటప్పుడు ఆయన ఏమనుకుంటున్నారు, అందరు తప్పులు చేస్తున్నారు, నేను మాత్రం తప్పు చేయట్లేదు అని చెప్పి అనుకుంటున్నారు. అందుకే నేను ఇందా చెప్పింది, తప్పులు ఎన్నివారు తమ తప్పులు ఎరగరని. ఆయనేమో అందరు తప్పులు ఎతుకుతున్నాడు, ఈయన మాత్రం నేను తప్పు చేయట్లేదు అంటున్నారు. తప్పులు ఎన్నివారు తమ తప్పులు ఎరగరు, విశ్వదాభిరామ వినురవేమ అనేది శతకం, వేమన శతకం. ఆయనేమో అందరు తప్పులు చేశారని చెప్పి దాదాపు 60-70 మందిని మార్చేశాడు. తను మాత్రం తప్పు చేయలేదని చెప్పి ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అవుతూ ఆయన ఏం చెప్తున్నాడు మేనిఫెస్టోలో, నేను 99.5% నేను అమలు చేశాను, 0.5% ఏదన్నా ఉంటే ఉండొచ్చు, ఆ 0.5%లో మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, అమరావతి రాజధాని, లేదా ఇతర 3 రాజధానుల అంశాలు అంటే ఆయన హామీ వల్ల కానీ చేశాడు. అది అమరావతి రాజధాని కట్టలేదు, విశాఖ రైల్వే జోను అది చేయలేదు, ప్రత్యేక హోదా అసలు కంప్లీట్ మర్చిపోయాడు అది. సో వీటన్నిటిని 0.5%లో వేసేసాడు ఆయన. 99.5% చేశానని చెప్తున్నారు.
ఇప్పుడు నాకు నిన్న ఇంటర్వ్యూకి వచ్చారు మందకృష్ణ మాదిగా, అవును సార్. ఆయన చెప్తున్నారు, ఆయన ఏం చెప్తున్నారు, ఎస్సీ కార్పొరేషన్కి ఇవ్వాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో కేటాయించాల్సినవి అవి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఆయన ఏం చేస్తున్నాడు, ఆ నిధులను తీసుకొచ్చి ఎవరికైతే ఇవ్వాలనో వాళ్ళకి ఇవ్వకుండా అందరికి పంచుతున్నాడు, కాబట్టి ఎస్సీలకు అన్యాయం చేస్తున్నాడు ఆయన అని చెప్తున్నాడు. చెప్పి ఆయన ఏం చెప్పాడు, విడమర్చి కూడా చెప్పాడు అందరికి అర్థమయ్యేటట్టు. ఒక 100 రూపాయలు ఎస్సీ కార్పొరేషన్కి కేటాయిస్తే బడ్జెట్లో ఆ 100 రూపాయలు ఎస్సీలకే చెందాలి కదా, కానీ అసలు ఆ 100 రూపాయలే కేటాయించట్లేదు ఆయన. ఆ 100 రూపాయలు కేటాయించకుండా ఆయన ఏం చేస్తున్నాడు, దీన్ని తీసుకెళ్ళి మొత్తం అందరికీ ఆ 100 రూపాయలు అందరికీ ఈ స్కీముల ద్వారా నవరత్నాల ద్వారా పంచుతున్నాడు. అంటే తను ఇచ్చిన హామీలకు యూజ్ చేస్తున్నాడు. యూజ్ చేస్తున్నాడు. ఆ నవరత్నాల్లో వీళ్ళకి లభించే వాటా ఎంత అంటే ఒక 60% 70% ఉంది. అంటే 100 రూపాయల్లో వీళ్ళకి 60-70 వేస్తున్నారు, మిగతా 40 కోల్పోతున్నారు వీళ్ళు. యాక్చువల్గా రావాల్సిన 40 రూపాయలు కోల్పోతున్నారు, 100లో రావాల్సినట్టు 100 రూపాయలు కోల్పోతున్నారు, 40 రూపాయలు కోల్పోతున్నారు, మిగతా 40 రూపాయలు వాళ్ళకి పంచుతున్నారు, 60 రూపాయలు వీళ్ళకి ఇస్తున్నారు. సో కాబట్టి అన్యాయం చేస్తున్నాడు ఎస్సీ ఎస్టీలకి జగన్మోహన్ రెడ్డి అని ఆయన చెప్తున్నాడు. ఈయనేమంటున్నాడు, నవరత్నాలు నేను అద్భుతం అని చెప్పి ఆయన అంటున్నాడు. 99.55% నేను అమలు చేశానని చెప్తూ పబ్లిక్లోకి వెళ్తూ పబ్లిక్ని ఏమంటున్నారు, మీకు లబ్ధి కలిగిందని భావిస్తే మీరు మీ బిడ్డకు ఓటేయండి అని చెబుతున్నారు. జనరల్గా ఏంటంటే ఎవరైనా సరే 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు 5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఎలక్షన్స్ వస్తాయి. ఆ ఎలక్షన్స్లో పరిపాలన నచ్చితే ఓటేస్తారు, నచ్చకపోతే ఓటేస్తారు. అది సహజం, జగన్మోహన్ రెడ్డి అడిగినా అడగకపోయినా. కానీ ఒక సినిమాటిక్గా ప్రజల్లోకి వెళ్ళడానికి ఆయన ఏం చేస్తున్నాడు, నేను చేసిన పరిపాలన నచ్చితేనే మీరు ఓటేయండి అని అంటుంటే ఆయన ఆ పక్కన వాళ్ళు బాజాబదంతులు ఊతున్నారు. ఏమవుతున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకొకళ్ళు ఎవరు ఇలాంటి సాహసం చేయరు అని చెప్పి వాళ్ళు భజంత్రులు ఊతున్నారు. ఆ భజంత్రులు విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకొద్దిగా ఆయన ఉత్సాహంతో ఆయన కూడా చెబుతున్నారు, ఇంతకుముందు ఎవరైనా అడిగారా, నేనే అడుగుతున్నాను ఈ విధంగా అని. ఎవ్వరు అడిగినా పిల్లలు సంవత్సరానికి ఒకసారి పబ్లిక్ పరీక్ష రాస్తారు, సంవత్సరం మొత్తం చదివి. అలాగే రాజకీయ నాయకులు కూడా 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆ పరిపాలన బాగుంటేనే ఓట్లేస్తారు జనాలు. పరిపాలన బాగాలేకపోతే ఏరు కదా, అడిగినా అడగకపోయినా. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది ఏంది ప్రజలకి, నేను ఫలాని హామీలు ఇచ్చాను, నేను మద్యపాన నిషేధం ఇచ్చాను, ప్రత్యేక హోదా తెస్తానన్నాను, అమరావతి నిర్మాణం చేస్తానన్నాను, రైల్వే జోను తెస్తానని చెప్పాను, ఇలా ఒక 160 హామీలు ఇచ్చాను, ఈ హామీలు నేను అమలు చేయలేకపోయాను, నేను అమలు చేసి ఇదిగో ఇవి అమలు చేశాను అని చెప్పి చెప్పాలి. అట కాకుండా అమలు హామీలనేమో పక్కన పెట్టేసి ఈయన పోయి అడుగుతున్నారు. సరే ఆయన నచ్చితే ఓటేస్తారు, ఓకే. ఒకవేళ కనుక ఆయన చెప్పేది కనుక నచ్చి ఓటేస్తే ఇక ఎన్నికలు ఇవే ఆంధ్రప్రదేశ్కి అంటున్నారు. ఎందుకు అంటున్నారు ఆ మాట అని అంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను చూస్తే కనుక ఆయన కింది స్థాయి నుంచి అటు పోలీసు వ్యవస్థను కానీ ఇటు రెవెన్యూ వ్యవస్థను కానీ మొత్తం యంత్రాంగాన్ని కానీ మొత్తాన్ని తనకు అనుకూలంగా చేసుకుంటూ వచ్చారు. ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకుంటూ వచ్చారనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం ప్రతిపక్షాల నుంచి. సో కాబట్టి వాళ్ళందరినీ కాదని చెప్పి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఎలక్షన్లో గెలవాలంటే ప్రత్యర్థులకు కష్టమైనటువంటి పని. ఏది ఒక్క ఛాన్స్ ఇస్తేనే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తే పులివెందుల్లో ఏదైతే జరిగిందో రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అదే జరుగుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి బతికున్నంతకాలం ఆయనే రాష్ట్రానికి మిగతా ఉండేటువంటి అవకాశం లేదు. ప్రైవేట్ సైన్యాన్ని ఆ విధంగా బిల్డప్ చేసుకుంటూ వస్తారు. ఆ ప్రైవేట్ సైన్యాన్ని కాదని చెప్పి ప్రజలు వచ్చి స్వేచ్ఛగా ఓటేసేట పరిస్థితి ఉండదు. అలాగే ఆ ప్రైవేట్ సైన్యాన్ని కాదని ఏం మాట్లాడటానికి కూడా ఉండదు. ఆ ప్రైవేట్ సైన్యం ఏదైతే చెప్తారో అది వినాల్సిందని, వినకపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడ బతకనిచ్చే పరిస్థితి లేదు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది అక్కడ. అందుకే ఇద్దరు మాట్లాడుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం వెళ్ళి గమనిస్తే కనుక మళ్ళీ జగన్ వస్తే అని అంటే అమ్మో అనేటువంటి పరిస్థితి అక్కడ సాధారణ ప్రజల్లో పోయి అక్కడ పోయి కనుక వింటంటే అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. ప్లస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ ఫ్యామిలీ రాజకీయ ప్రస్థానం, రాజకీయ ఎత్తుగడలు, రాజకీయపరమైనటువంటి
వ్యూహాలు లేదంటే రాజకీయపరమైన అరాచకాలు ఇవన్నీ చూస్తే పులివెందుల్లో ఇప్పటివరకు ఎవరు అసలు ఆడ పోటీ చేసే పరిస్థితి కూడా లేదు కదా. ఆ మధ్యకాలంలో ఏదో ఒకళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు తప్పితే జనరల్గా పోటీ చేసి ప్రచారం చేసిన పరిస్థితి కూడా లేదు అక్కడ ఇప్పటివరకు కూడా స్వేచ్ఛగా ప్రత్యర్థులు పోయి ప్రచారం చేసుకునే అవకాశం లేదు పులివెందుల్లో. సో రేపు రాష్ట్రంలో కూడా అలాంటి సిచ్యువేషనే వస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకొక ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఇక ఆంధ్రప్రదేశ్ని మర్చిపోవడమేను, ఇక ఇవే చివరి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి ఒక టాక్ అయితే బలంగా నడుస్తుంది.